హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నస్ రివ్యూస్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక స్మార్ట్ టీవీ అనమాట. 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఈ బ్రాండ్ వచ్చేసి కోకా, మీరు వినే ఉంటారు. ఇది వచ్చి సర్టిఫికేట్ అని ఇచ్చారనమాట. వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అంటే మంచిగానే ఉంది. యూట్యూబ్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, కూలింగ్ అని ఉంది, డాల్బీ ఆడియో ఉంది, HDMI పోర్ట్స్ ఉన్నాయి, 43 ఇంచెస్, 3 స్టార్. ఓకే, మంచి సేవింగ్స్ మొత్తం ఉంది. ఇది 2025 మ్యానుఫ్యాక్చర్. వీళ్ళైతే ఎక్కువ సేల్స్ జరిగాయని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ప్రింట్ చేసుకున్నారు. 56,000+ యూనిట్స్ సోల్డ్ ఇన్ సింగిల్ డే అని. సెప్టెంబర్ 2025 అండి. సెప్టెంబర్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, బాగుంది. ఇంకా చూసుకున్నట్లే ఈ బ్రాండ్ కొత్తగా కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే పెద్దగా ఎక్కువ ప్రమోట్ అయితే అవ్వలేదు. కానీ మంచి ఫీచర్స్ ఇస్తారు. చూడండి, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. మామూలుగా మన టీవీస్ ఎలా ఉంటాయి, వైర్ అనేది దాంతోపాటు కనెక్ట్ ఏదైతే ఉంటుందో ప్లగ్ దాంతోపాటు ఉంటుందన్నమాట. దీంట్లో చూసుకుంటే డిటాచబుల్, అంటే మనం తీయచ్చు. మన ట్రిమ్మర్కి ఎలా ఛార్జింగ్ పెడతామో అలా అన్నట్టు. ఛార్జింగ్ అయితే పెట్టడానికి కాదు, ఇది పవర్ సప్లైకి. ఇలా బాగుంది, తీసి సపరేట్గా. రిమోట్ కూడా చిన్నగా బాగుందండి. కోకా బ్రాండ్ మెన్షన్ ఉంది. యూట్యూబ్, జియో సినిమా, ప్రైమ్ వీడియో, పవర్ ఆఫ్ బటన్, మ్యూట్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, హోమ్ బటన్, ఓకే, యారోస్, ఓకే, మొత్తం స్లిమ్గా బాగుంది. బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచిగా బాగుంది. బ్యాటరీస్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు టీవీ అయితే నేను బాక్స్ను తీశాను. మొత్తం ప్యాకేజింగ్ మొత్తం బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే దీంట్లో మొత్తం బాగుంది, కానీ మైనస్ ఏంటంటే దీనికి వాల్ స్టాండ్ ఇవ్వలేదు, సపరేట్ కొనుక్కోవాలంట. 3 స్టార్ రేటింగు, 80 వాట్. కోకా బ్రాండింగ్ అనేది ఇక్కడైతే ఉంది. అన్ని జీరోలు వేస్తుంది, ఓ వేసినట్టుంది. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది ముందు తీసేయాలి. ఇక్కడ కూడా రాస్తుంది చూడండి, ప్రొడక్షన్ ఫిల్మ్ పీల్ ఆఫ్. ఓకే, ముందైతే ఆన్ చేసి మొత్తం చేద్దాం, తర్వాత తీద్దాం. కొన్ని రోజులు ఉంచండి, అది ఉంటే బాగుంటుంది. కొత్త టీవీ తెలియాలి కదా. ఓకే, స్క్రూ మోడల్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మైనస్ ఇది, వీళ్ళు స్టాండ్ ఇవ్వలేదు. అంటే వాల్ స్టాండ్ ఇవ్వలేదు. అది ఇస్తుంటే బాగుండేది. సపరేట్ కొనుక్కోవాలంటే 500 రూపీస్ అయింది, అదో లాస్. ఓకే, ఇక్కడ పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇక మనకి ఇది ఛార్జింగ్ పోర్టు, అదే పవర్ సప్లై పోర్టు. బాగుంది పవర్ సప్లై, సింపుల్గా చూడండి. ఇది మంచి ఫీచర్. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇచ్చేవి తక్కువలో మనోళ్ళు ఇచ్చేసారు. అది బాగుంది అనిపించింది నాకు. టీవీ కూడా బాగా స్లిమ్గా ఉంది, మరి ఎక్కువ వెయిట్ అయితే హెవీగా అయితే అనిపించలేదు. చిన్నగా, సింపుల్గా, వెయిట్ తక్కువ, స్లిమ్ డిజైన్గా ఉంది. ఇంకా పోర్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఇవన్నీ పోర్ట్స్ అండి, మంచిగా ఇచ్చారు. అన్ని రకాల పోర్ట్స్ అయితే ఇచ్చారు. HDMI 1, HDMI 2, USB-కి, ఇంటర్నెట్కి, ఆడియో జాక్కి. ఓకే, అన్నీ మంచిగానే ఇచ్చారు, ప్రాబ్లం లేదు. సూపర్. ముందుగా టీవీ అయితే ఆన్ చేద్దాం, ఒకసారి పవర్ సప్లై ఇద్దాం, ఇచ్చి చూద్దాం లోపల అసలు ఎలా ఉంది ఓఎస్ అనేది. ఇదైతే ఆండ్రాయిడ్ బేస్డ్ గూగుల్ వర్షన్ కాదు, ఇది కూలిటా వీళ్ళ ఓఎస్. సో అసలు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ముందు పవర్ సప్లై ఇచ్చేద్దాం. కోకా ది బ్రాండ్ మంచిగానే ఉంది. బ్రౌజర్ ఇచ్చాడు, యాప్ స్టోర్ ఇచ్చాడు, క్యాస్ట్, సోర్స్, మీడియా, యూట్యూబ్, ప్రైమ్ వీడియో. ఓకే, హోమ్ స్క్రీన్ బాగానే ఉంది. ఇది వీళ్ళ ఓఎస్ అండి. చూద్దాం అసలు ఏముందో. కూలింగ్, ఓకే, హిస్టరీ, మీడియా, క్యాస్ట్, సర్చ్, నోటిఫికేషన్స్. ఓకే, ఇంకేమున్నాయో చూద్దామండి. ఒకసారి సెట్టింగ్స్ వెళ్ళి చూద్దాం అసలు ఏంటి దీని సంగతి అనేది. నెట్వర్క్ సెట్టింగ్స్, ఓకే, ఇమేజ్ సెట్టింగ్, సౌండ్ సెట్టింగ్, జనరల్ సెట్టింగ్, అబౌట్ టీవీ. ఓకే, ఇవేనా ఫీచర్స్? సింపుల్గా ఉంది. టర్మ్స్ అండ్ ప్రైవసీ, సాఫ్ట్వేర్ వర్షన్ ఏముంది? సాఫ్ట్వేర్ వర్షన్ C.3.0.22. ఓకే, ఇది నార్మల్గా మనం ఏదైతే ఆండ్రాయిడ్ టీవీ యూస్ చేస్తామో గూగుల్ది అలా అయితే లేదు. ఇది వేరేది ఎలా ఉంది అంటే, మనం ఆండ్రాయిడ్ ఫోన్లో వాడి కీప్యాడ్ ఫోన్కి వస్తే ఎలా ఉందో నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకేమున్నాయి ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ఫాస్ట్ బూట్, ఆన్ ఆఫ్, ఓకే, హోమ్ స్క్రీను,
లాస్ట్ ఇన్పుట్ ఓకే. హోమ్ స్క్రీన్ లాస్ట్ ఇన్పుట్ అంటే మనం ఏదైనా డిష్ కనెక్ట్ చేసుకుంటే అది ఆన్ చేసినప్పుడు అదే వచ్చింది లాస్ట్ ఇన్పుట్ పెడితే, లేకపోతే ప్రతిసారి హోమ్ స్క్రీన్ రావాలని అడిగింది. ఓకే. సౌండ్ సెట్టింగ్ చూద్దాం ఏముందో. డాల్బీ ఆడియో అన్నాడు, ఏముందో చూద్దాం. డాల్బీ ఆడియోకి సరౌండ్ సౌండ్ ఆన్ ఆఫ్ అంతేనా? అబ్బా, ఇది చూపించడం డాల్బీ ఆడియో ఇదేం చెప్పాడు, కానీ ఇక్కడ చూస్తే అసలు ఏం లేదు డాల్బీ ఆడియో అన్నట్టు పెద్దగా కనిపించలేదు. సరౌండ్ సౌండ్ అయితే ఉంది. సరే ఆన్ చేద్దాం, చూద్దాం తర్వాత ఎలా ఉందో. ఇమేజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే. పిక్చర్ మోడ్ స్టాండర్డ్, వివిడ్, యూజర్, స్పోర్ట్, గేమ్, అబ్బా ఈకో పర్లా మంచిగానే ఆప్షన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఆ పిక్చర్లో అయితే చాలానే ఆప్షన్స్ ఇచ్చాడు. సౌండ్ ఓకే, ఏదో సరౌండ్ అనేది ఒకటి ఉందంతే ఆన్ ఆఫ్. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో ఏం లేదు. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఐ ప్రొడక్షన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. అది ఆన్ చేసుకుంటే బెస్టే మనకి. ఓకే, ముందుగా ఇప్పుడైతే మనం హాట్స్పాట్తో కనెక్ట్ చేద్దాం. వైఫై ఆన్ చేశాను, మనం మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేశాను, ఇక్కడ వైఫై ఆన్ చేశాను. నా మొబైల్ అయితే కనెక్ట్ అయింది. ఓకే. ఇప్పుడైతే యూట్యూబ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది అంటే. ఓకే, వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ సిగ్నల్ అయితే చూపిస్తుంది. హోమ్ స్క్రీన్ బాగానే ఉంది. చాలా యాప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. దీంట్లో G5, సోనీలు అన్ని యాప్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక శాంపుల్ కోసం నేనైతే మీకు మన ఛానల్లోని ఒక వీడియోని ప్లే చేస్తాను. నేనైతే సపరేట్గా అన్ని పాటలు వింటానండి. దీంట్లో వేస్తే మళ్ళీ కాపీరైట్ వచ్చిందని చెప్పి దీంట్లో మీకు వీడియో చూపించట్లేదు. నేనైతే మొత్తం సాంగ్స్ వింటాను, వీడియో క్వాలిటీ అంతా చూస్తాను. చూసిన తర్వాత దాన్ని రివ్యూ ఇస్తాను. అంతకంటే ముందు ఒకసారి నేను చెక్ చేస్తాను. మీకు కూడా శాంపుల్ కోసం ఆడియో క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి చెప్పి మన ఛానల్లో వీడియోని ఒకటి ప్లే చేస్తాను. చూడండి, వినండి ఎలా ఉందో ఆడియో క్వాలిటీ కానీ వీడియో కానీ. మిగతా మొత్తం నేను ఒకసారి మొత్తం చెక్ చేసి తర్వాత రివ్యూ అయితే మీకు ఇస్తాను. వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి నోకియా మొబైల్ అనమాట. మీరు మా ఛానల్ని టీవీ అయితే సింపుల్గా బాగుందండి. టీవీ సీరీస్ చూడడానికి, యూట్యూబ్ కనెక్ట్ చేసుకుని మూవీస్ చూడడానికి బాగుంది. సింపుల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. మొత్తం 30,000 బడ్జెట్కి ఒక స్మార్ట్ టీవీ. మొత్తం అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అన్ని యాప్స్ కూడా చాలా వరకు యాప్స్ వస్తున్నాయి. G5, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఇదన్నీ వస్తున్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాలేషన్ ఫ్రీ అన్నారు, కానీ ఇది ఇన్స్టాలేషన్ ఫ్రీ కాదంట. వాళ్ళకి మనం ఇది టీవీ పెట్టడానికి 500 రూపీస్ అంటున్నారు, కానీ వెబ్సైట్లో కానీ అయితే ఫ్రీ అని ఉంది. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఏదేదో చెప్తున్నారు. మొత్తానికి 500 తీసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. వాల్ స్టాండ్ ఇవ్వలేదు. ఇది కూడా 500 + 5,000 రూపీస్ లాస్. కానీ ఓకే, మన లోకల్ టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటే బెస్ట్. మొత్తం టీవీ అయితే చాలా బాగుందండి. బడ్జెట్ కూడా తక్కువ ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉంది. మరి తక్కువలో అన్ని ఫీచర్స్ ఇస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదైతే చాలా బాగుంది. అంటే ఆ ప్రైస్కి ఓకే. మరీ హెవీగా బాగుందని చెప్పలేం, కానీ మామూలుగా అయితే ఓకే, చాలా బాగుంది సింపుల్గా.